రైట్. నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ వార్త అండి, చూడండి ఒకసారి. బస్తీ దవాఖానాకు సుస్థి. అసలు ఎంత దారుణంగా ఉందో తెలుసా ఈ బస్తీ దవాఖానాల పరిస్థితి. డాక్టర్లు వీళ్ళకి అంటే ఈ బస్తీ దవాఖానాలు దేశం మొత్తం ఉంటాయండి. ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా శాలరీస్ ఉంటాయి. అసలు ఇండియాలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో కల్లా తెలంగాణలో బస్తీ దవాఖానాలో ఉండే డాక్టర్స్ యొక్క జీతం చాలా తక్కువ. సరే తక్కువైనా పర్లేదు, ఎట్టగొట్టా పని చేసుకుంటూ వెళ్తాం అని చెప్పి పాపం డాక్టర్లు చాలామంది పనిచేస్తున్నారు. అయినా కూడా వాళ్ళకి 5 నెలల నుంచి జీతాలు లేవు. 5 నెలల నుంచి జీతాలు లేవు. మళ్ళీ కొన్ని ప్రోగ్రామ్స్ పెడతారు. అక్కడికి వెళ్తే ఇన్సెంటివ్స్ ఉండవు, తాగేటందుకు నీళ్ళు ఇచ్చేటి ఉన్నాడు, భోజనం పెట్టేటోడు ఉన్నాడు. అత్యంత దారుణంగా ఉంది వీళ్ళ పరిస్థితి. అటు పక్కన జీతాలు తక్కువ, పోనీ ఆ తక్కువ జీతాలు కూడా ఇవ్వట్లేదు. ఎక్కడికన్నా బయట ప్రోగ్రామ్స్ పెడతారో వాటికి వెళ్తే ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వట్లేదు. ఎట్లా బతకాలి మరి వీళ్ళు? బస్తీ దవాఖానాల్లో ఉన్న డాక్టర్లు ఎలా బతకాలి? వీళ్ళు మెల్లమెల్లగా తగ్గిపోతున్నారు. దానివల్ల ఎంత నష్టం జరుగుతుంది మనకి? ప్రజలు ఎంత ఇబ్బంది పడతారు? రాబోయే వర్షాకాలం మొదలైపోయినాయి. వర్షాలు మొదలైనవి అంటే మనకి వెంటనే పిలవకుండా కూడా వచ్చేవి ఏంటండి మనకి? అంటు రోగాలు. ఈ అంటు రోగాలు ప్రబలిపోతాయి విపరీతంగా. అప్పుడు ఏంటి పరిస్థితి? బస్తీ దవాఖానా లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తే సామాన్యులు ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తే మినిమం మనం జ్వరం అని వెళ్ళినా సరే, ఏది నార్మల్ పారాసిటమాల్ ఇచ్చుకుంటే తగ్గిపోయే జ్వరం అని చెప్పి మనం హాస్పిటల్కి వెళ్ళినా సరే కనీసం 10,000 20,000 బిల్లు అయింది బయటకు వదలరు మనల్ని. సిబిపి అంటాడు, సిఆర్పి అంటాడు, వైరల్ టెస్ట్ అంటాడు. అన్ని టెస్టులు వాళ్ళ ల్యాబ్లో ఉన్న అందుబాటులో టెస్టులు మొత్తం మనం ఏం చేస్తారు. ఆ ల్యాబ్ టెస్టులకే మనకు 5,000 బిల్లు అవుతుంది. మెడిసిన్స్కి వీటికి కలుపుకొని 20,000 బిల్లు అవుతుంది. పేదవాళ్ళు మధ్యతరగతులు అలాంటి చోట్లకి వెళ్ళగలుగుతారా? వాళ్ళు వెళ్ళేది ఇలాంటి చోట్లకే కదా. పోనీ వీటిని మీరు ఏమైనా అద్భుతంగా డెవలప్ చేస్తారంటే నిర్వీర్యం చేసేస్తున్నారు. పూర్తి స్థాయిలో నిర్వీర్యం, ఎందుకు పని లేకుండా చేస్తున్నారు వీటిని. మీరు ఎవరు ఉపయోగం లేకుండా, ఎవరికి వాడకానికి లేకుండా, ఎవరు వెళ్లకుండా చేస్తున్నారు మీరు. ఎందుకు? కార్పొరేట్ హాస్పిటల్స్కి ఏమైనా హెల్ప్ చేస్తాం కోసం మీరు ఇది చేస్తుంది. కార్పొరేట్ హాస్పిటల్ని పెంచి పెద్ద చేస్తానికి మీరు ఇది చేస్తుంది. నాయకులు చెప్పాలి. తమను వివిధ కార్యక్రమాలకు ఉపయోగించుకొని అక్కడ భోజనం పెట్టకుండా, నీళ్ళు అందించకుండా, అలవెన్సులు చెల్లించకుండా తమ కష్టాన్ని దోచుకుంటున్నారని లోపల కుమిలిపోతున్న బస్తీ దవాఖానా డాక్టర్లు. 5 నెలలుగా జీతాలు లేక డాక్టర్లు మనం చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్న కాంట్రాక్ట్ వైద్యులు. కేంద్రం బడ్జెట్ రిలీజ్ చేసినా కాంట్రాక్ట్ డాక్టర్లకు జీతాలు రాని వైనం. ప్రతిఘటించకుండా రోగులకు నాణ్యమైన వైద్యం అందిస్తున్న వైద్యులు. బస్తీ దవాఖానాకు స్వస్తి చెప్పి ఇతర ఆసుపత్రుల్లో ఉద్యోగాలకే వెతుకులాట. చూసారా ఇది ఎంత దారుణం అంటే? పోనీ కేంద్రం ఏమైనా డబ్బులు ఇవ్వట్లేదా అంటే కేంద్రం ఇస్తుంది, ఇక్కడ నొక్కేస్తున్నారు మనోళ్ళు. ఇక్కడ నొక్కేసి వీళ్ళ దాకా వెళ్ళనివ్వట్లే డబ్బులు, డాక్టర్ల దాకా. ఇన్సెంటివ్స్ కూడా తనపై రాళ్ళు ఇసిరినప్పటికీ చెట్లు పండ్లు మాత్రమే అందిస్తుంది. అలాగే 5 నెలలుగా జీతాలు లేనప్పటికీ మన డాక్టర్లు రోగులపై ఎలాంటి అశ్రద్ధ చూపకుండా నాణ్యమైన వైద్యం అందిస్తున్నారు. వాళ్లే మన బస్తీ దవాఖానా కాంట్రాక్ట్ వైద్యులు. వీరి జీతాలు కేంద్ర ప్రభుత్వం 60%, మరి రాష్ట్ర ప్రభుత్వం 40%. అంటే వాళ్ళు 60, వీళ్ళు 40 వేసుకొని ఈ ఎంప్లాయీస్కి శాలరీ ఇవ్వాలండి యాక్చువల్గా అయితే. కానీ అక్కడి నుంచి రావాల్సిన 60 వస్తుంది. ఇక్కడి నుంచి వీళ్ళు 40 వేసి వీళ్ళకి జీతం ఇవ్వాల్సింది పోగా ఆ 60 కూడా దబ్బేస్తున్నారు. ఇక్కడ 5 నెలలుగా జీతాలు లేవు తెలుసా పాపం. ఇచ్చేదే అరాకొర జీతం వీళ్ళకి. ఇతర రాష్ట్రాల్లో ఈ బస్తీ దవాఖానా డాక్టర్లకు దాదాపుగా 1,00,000 వరకు జీతం ఉంది. ఏపీలో 67,000, ఒడిశాలో 75,000, ఢిల్లీలో 90,000 వరకు వీళ్ళకి జీతాలు ఉండగా మన దగ్గర మాత్రం కేవలం 51,000 మాత్రమే. ఈ మాత్రం దానికి కూడా ప్రభుత్వం జీతాలు విడుదల చేయకపోవడం కలిసివేసే అంశం. లక్షలు ఏమన్నా ఉన్నాయా? 50,000 కూడా ఇవ్వలేకపోతున్నారు. 50లో 60% గవర్నమెంట్ ఇస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్. 40% వీళ్ళు వేసుకోవాల్సింది. ప్రతి బస్తీ దవాఖానలో కనీసం 3 ఉంటారు. ఒకరు మెడికల్ ఆఫీసర్, మరొకరు నర్స్, ఇంకొకరు సపోర్టింగ్ స్టాఫ్. వీరెవ్వరికి కూడా 5 నెలలుగా జీతాలు లేవు. తక్షణమే తమకు ఇవ్వాల్సిన జీతాలు విడుదల చేసి ఆ తర్వాత ఇతర రాష్ట్రాల్లో ఇస్తున్న విధంగా తమ జీతాలు పెంచాలని మన బస్తీ దవాఖానా డాక్టర్లు మరి సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చేదే అరాకొర జీతాలండి. మీరు పక్క రాష్ట్రాల్లో, మన పక్కన రాష్ట్రంలో జీతం చూస్తారు. ఏపీలో 67,000 ఉంటే మనం ఇచ్చేదే 51,000. ఆ 51,000 జీతం కూడా మీరు 5 నెలల నుంచి ఇవ్వకుండా ఆపారంట. ఎలా బతుకుతారు అనుకుంటున్నారు వాళ్ళు? 5 నెలల నుంచి వాళ్ళ ఇంటి ఖర్చులు కానీ, పిల్లల స్కూల్ ఫీజులు కానీ అవన్నీ ఎలా అనుకుంటున్నారు? 5 నెలల నుంచి చిన్న విషయమా? తమ సేవలను వివిధ కార్యక్రమాలకు ప్రభుత్వం వాడుకుంటుందని, కానీ ఏ కార్యక్రమానికి కూడా అలవెన్స్ లేదా ఇతర బెనిఫిట్స్ ఇవ్వటం లేదని బస్తీ దవాఖానా డాక్టర్లు తమ బాధ వెళ్ళగక్కుతున్నారు. ఇక మరో విడ్డూరం ఏంటంటే ఇలా ప్రత్యేకంగా విధించిన క్యాంపులకు బడ్జెట్ కూడా రిలీజ్ అవుతుందని, అయినప్పటికీ అది తమకు దక్కడం లేదని చెబుతున్నారు.
మనసు బాధ కలిగించే మరో విషయం ఏంటంటే, ఇలా విధించిన ప్రత్యేక క్యాంపుల్లో వారికి భోజన ఏర్పాట్లు కాదు కదా, కనీసం మంచినీటి సరఫరా కూడా లేదంట. ఇది అలవాటైపోయిన వైద్యులు అలాంటి క్యాంపులకు వెళ్ళేప్పుడు ఎవరికి వారే తమ భోజనం మరియు వాటర్ బాటిల్ పట్టుకెళ్తున్నారంట. చూసారా అండి, ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం మనం. ఇచ్చే జీతం అరాకొర, ఆ జీతం ఇవ్వట్లేదు. పోనీ ప్రత్యేక ప్రోగ్రామ్స్ పెడతారు ప్రభుత్వం, ఆ ప్రోగ్రామ్స్ పెట్టినప్పుడు గవర్నమెంట్ బడ్జెట్ రిలీజ్ చేసినా కూడా వీళ్ళకి డబ్బులు ఇవ్వకుండా అలవెన్స్ ఇవ్వట్లేదు. అలవెన్స్ కాదు కదా, కనీసం తాగడానికి నీళ్లు, తినడానికి భోజనం కూడా పెట్టిన పరిస్థితిలో ఉన్నారంట. వీళ్ళు తెచ్చుకొని తింటారంట. చూడండి, పరిస్థితులు వారికి అనుకూలంగా మారకపోవడంతో బస్తీ దవాఖానాకు స్వస్తి చెప్తున్నారు కొంతమంది కాంట్రాక్ట్ వైద్యులు. వీటిని వదిలేసి ఇతర ఆసుపత్రుల్లో ఉద్యోగాలు వెతుక్కుంటున్నారు. ఇదే కనుక కొనసాగితే మన బస్తీ దవాఖానాలు డాక్టర్లు లేక వెలవెలపోవటం ఎంతో దూరంలో లేదు. కార్పొరేట్ ఆసుపత్రులకు జేబులు చిల్లులు పెట్టే నుండి సామాన్యుడి ఆరోగ్యాన్ని కాపాడి వారికి ఎంతో అండదండగా నిలుస్తున్నాయి బస్తీ దవాఖానాలు. అసలే వర్షాకాలం, ఆ పైన ఎంతో అన్నువ్యాధులు. ఈ డాక్టర్లను కాపాడుకోలేకపోతే సామాన్యుడి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం ఉంటుంది. అప్పుడు అది ప్రభుత్వానికి మరో సవాలుగా మారడంలో ఎలాంటి సందేహం లేదు. ఎప్పటి నుంచో నేను చెప్తున్నాను, ప్రభుత్వం అవుటర్ రింగ్ రోడ్లో, ఇన్నర్ రింగ్ రోడ్లో, ఎయిర్పోర్ట్లో ఇంటిగ్రేటెడ్ ఇంకేవో చెప్తున్నారు కదా, మేము అట్లా చేస్తాం, మెట్రోలు, ఇవన్నీ అవసరం లేదండి. మీరు ఖచ్చితంగా ఉచిత వైద్యం, ఉచిత విద్య అందించగలిగితే చాలు. అంతకుమించి ఇంకేం అవసరంలా. నా ఫ్రీ బస్ అవసరం లేదు, నా రైతు భరోసా అవసరం లేదు, నా రుణమాఫీ అవసరం లేదు, ఏం అవసరంలా. చక్కగా అద్భుతమైన విద్య, అద్భుతమైన వైద్యం. లైక్ కార్పొరేట్ స్కూల్స్ ఇప్పుడు ఏవైతే చెప్తున్నారో చైతన్య నారాయణ లాంటివి, వాటన్నిటిని మూసేసి విద్య మొత్తం ఫ్రీరా బాబు, అందరూ ఒకటే విద్య, ప్రతి ఓడికి ఒకటే విద్య, ప్రతి ఓడికి ఒకటే వైద్యం అని చెప్పి మీరు పెట్టండి. ఆ దిశగా ప్రయత్నాలే చేయవు ప్రభుత్వం. ఎందుకంటే ఆ చైతన్య నారాయణ కాలేజ్ ఇచ్చే ముష్టి, లేకపోతే ఈ కార్పొరేట్ కాలేజీలు ఇచ్చే ముష్టి మీద ప్రభుత్వాలు పడుగుతున్నాయి కాబట్టి ఆ దిశగా చర్యలు తీసుకోరు వీళ్ళు. ఇప్పుడు ఈ బస్తీ దవాఖానాలు పట్టించుకోకుండా పోతే ఏమవుతుంది, డాక్టర్లు పోంగా వేరే హాస్పిటల్ చూసుకుంటారు, ప్రైవేట్ హాస్పిటల్ చూసుకుంటారు. నష్టపోయేది ఎవరు అల్టిమేట్గా? సామాన్య ప్రజలు. రేపు రాబోయే వర్షాకాలం వచ్చేసింది ఆల్రెడీ, అంటువ్యాధులు ప్రబలుతాయి విపరీతంగా. అప్పుడు నష్టపోయేది ప్రజలు, ప్రభుత్వాలకే హ్యాపీగా ఉంటాయి. ప్రభుత్వం బడ్జెట్ రిలీజ్ చేస్తుంది, మధ్యలో ఉన్న వాళ్ళే నొక్కేస్తున్నారు ఇదంతా. మరి ఇప్పటికైనా ఇది ప్రభుత్వం సీరియస్గా యాక్షన్ తీసుకొని ముందు ఉన్నపళంగా 5 నెలలుగా వాళ్ళకి జీతాలు విడుదల చేసి శాలరీస్ కూడా ఇంక్రీజ్ చేస్తే ఖచ్చితంగా వీళ్ళు అత్యద్భుతమైన సేవలు అందిస్తారు, డౌట్ లేదు దాంట్లో. మీరు అదేం లేదు మాకేం అవసరం వదిలేస్తే మాత్రం ప్రజలకు కూడా టైం వస్తుంది, సమాధానం చెప్తారు మీకు.